బీఆర్కే న్యూస్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్కారం పద్మ గారు. ఈ రోజు కొత్తగా అంటే ఏపీలో తల్లికి వందనం స్టార్ట్ చేస్తున్నారు. అంటే హామీలు సూపర్ 6 హామీలు ఇచ్చారు. వాటితో పాటు మరికొన్ని సబ్ హామీలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. సో ప్రతి ఒక్క తల్లి కూడా చాలా ఆనందపడే విషయం. ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇస్తామంటున్నారు. మంచి ఆలోచనే, కాదని ఎవరు అనట్లేదు. బట్ ఈ హామీల వలన ఎవరికి ఉపయోగం? అంటే ఇప్పుడు ఖాతాలో అమౌంట్ పడిన వాళ్ళందరికీ ఉపయోగమే అనొచ్చు. ఆ క్వశ్చన్ కామన్. అంటే ఉచితంగా ఇలా హామీలు ఇచ్చుకుంటూ మనుషుల్ని, అంటే ఎక్కడ ఉచితం ఇవ్వాలో అక్కడ మానేసి, ఎక్కడ ఉచితం ఇవ్వకూడదో అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి. సో దీనివల్ల ఫ్యూచర్లో ఇప్పటి వరకు ఈ రోజు గడిచింది కాబట్టి సంతోషమే. ఫ్యూచర్ భవిష్యత్ అనేది మనకు ఉంటుంది. అప్పుడు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఈ సూపర్ 6 హామీల అమలు అనేది చాలా సంతోషించదగ్గ విషయమే అయినప్పటికీ కొన్ని ఒక కోణంలో ఒకటి ప్లస్ ఉంటే ఖచ్చితంగా ఇంకో మైనస్ మనకు వెనక సైడ్ కనిపిస్తుంది కదా. మనం దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పద్మ గారు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఉచితాలకు అనుచిత ఉచితాలకు మధ్యన సన్నడి గీత ఉంటుంది. ఇటు పక్కన పోతే అనుచితం అవుతుంది, ఇటు పక్కన పోతే ఉచితం అవుతుంది. ఉదాహరణకి వాళ్ళ తల్లికి వందనం మంచిది, ఇంకంటే ఎడ్యుకేషన్ కోసం ఎంత చేసినా తక్కువే. విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన వీటి విషయంలో మనం ఖచ్చితంగా సమర్థించాలి, ఉచితమైనా సరే. కానీ అనుచిత ఉచితాలు ఉంటాయి. ఉదాహరణకు మహిళలకు బస్సు ప్రయాణం, మహిళలను గౌరవిస్తాను నేను, కానీ ఉచిత ప్రయాణం అడిగారు ఎవరైనా? అది కర్ణాటకలో మొదలైంది ఈ జబ్బు, తర్వాత తెలంగాణ ఎన్నికల్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, మొన్నటికి మొన్న ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఇది ప్రస్ఫుటమైంది. కానీ వాళ్ళందరూ చేతులు ఎత్తేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మాకు ఆర్థికం సహకరిస్తలేదు, మరి మేము హామీలు అమలు చేస్తాం కానీ టైం తీసుకుంటామని రేఖా గుప్తా మొన్ననే అన్నారు. ఎందుకంటే కొంచెం ఆంధ్రప్రదేశ్ పరిమితం కాకుండా ఈ 4 రాష్ట్రాల సంగతి చెప్తున్నాను. మొన్నటిదాకా మనకు కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా అన్న వాళ్ళు ఇచ్చి కూడా జిల్లాలకి పరిమితం చేశారు. రాష్ట్రం అంతా తిరగడానికి వీల్లేదు. ఏ జిల్లాలో అంటే పని చేసుకునే వాళ్ళు ఆ జిల్లాలో ఆ ప్రాంతాల్లో తిరుగుతారు, కానీ యాత్రలు పోవడానికి అవకాశం లేదు కదా. మనం తెలంగాణలో చూసినాం, ఎల్లిపాయలు ఉల్లిపాయలు ఏరుకోవడం కదా, పిచ్చాపాటి మాట్లాడుకోవడం, ఏమి పని లేకపోతే పోయి, ఇవన్నీ చూసాం. ఇప్పుడు అది తగ్గింది. నేను కాదంటే అన్న హాస్యంగా చెప్పుకునే తగ్గింది. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎవరు అడగలేదు కదా. అందుకని ట్రాన్స్పోర్ట్ అనేది ప్రభుత్వం బాధ్యత. ప్రజా రవాణా తక్కువలో ఉండాలి, కానీ ఉచితం ఇవ్వమని ఎవరు అడగలేదు. నెంబర్ 2. మూడోది ఏంటంటే, ఇప్పుడు తల్లికి వందనం పథకం అనేది ఒక బాగా విమర్శలకు గురైంది. ఏమైందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చారు కదా. వీళ్ళు ఏమన్నారు, రామాయణ నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000 పట్లాగా మాట్లాడి దాని మీద చాలా స్క్రోల్ అయింది చూసాం. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ క్లారిటీ లేదు, అందరికీ ఇస్తున్నారా, కుటుంబంలో ఒకరికి ఇస్తున్నారా, ఇప్పుడు అది చెప్పాలి వాళ్ళు కదా. అందరికి ఇస్తే మంచిదే. అంటే ఇప్పుడు పెద్దవాడికి ఇచ్చి చిన్నవాడికో, అక్కకి ఇచ్చి తమ్ముడికి ఇచ్చి అక్కకో చెల్లెకో ఇవ్వకపోతే కష్టం కదా. కనుక అందరికి ఇస్తున్నారా ఒకటి కావాలి. కాకపోతే ఇది మంచి పథకమే, కానీ 15,000 రూపాయలు గతంలో విమర్శ వచ్చింది. ఏమనంటే అదేమో అమ్మకి తల్లికి వందనము, అది అమ్మ ఒడి. గతంలో అమ్మ ఒడిలో నాన్న బుడ్డి కూడా ఉన్నది కదా. అమ్మ ఒడికి డబ్బులు తీసుకుపోయి వాళ్ళ నాన్న బుడ్డి కొనుక్కుంటున్నాడు, అనే డబ్బులతోని సారా కొనుక్కుంటున్నాడు, వైన్ కొనుక్కుంటున్నా సమస్య. ఇప్పుడు కూడా మారదని నమ్మకం ఏంది? నేనేమంటున్నానంటే, ఉచితం అంటే వాళ్ళకి ఆ సేవ అందించేది ఉచితం కావాలి తప్ప, డబ్బులు చేతికి ఇస్తే దాన్ని వేరే వ్యవహారం కూడా వాడుకోవచ్చు కదా అంటున్నాను. ఈ 15,000 నెలకు సంవత్సరానికి వేయగానే ఈ 15,000 రూపాయలతో సారా బుడ్డి కొనుక్కుంటాడా, లేకుంటే పుస్తకాలు కొంటాడా, ఎట్లా చెప్తాం మనం? కనుక నా ఉద్దేశం ఏంటంటే, పుస్తకాలు, డ్రెస్సులు అవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో. గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే చదివితే పనికి వస్తుంది అంటే అప్పుడు మంచిది అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే, 15,000 రూపాయలు తీసుకెళ్లి ఒక కార్పొరేట్ స్కూల్లో ఇంకో 15,000 కలిపి చేస్తుంటారు. ఉదాహరణకు పాపం పేదలు, దళితులు ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వ బళ్లను ఇప్పటికే మనం కుక్క అంటే పిచ్చి కుక్క అని చెప్పి ముద్ర వేసి ఎట్లా చంపుతున్నామో, ప్రభుత్వ బళ్లను కూడా మంచిగా లేవనే ఒక దాన్ని క్రియేట్ చేస్తున్నాం. కనుక వీళ్ళు ప్రైవేట్ బళ్ళు చదవడానికి ఫీజులు మనకు వస్తే మరి గవర్నమెంట్ బళ్ళు కునారిల్లిపోతాయి కదా. కనుక నేనేమంటాను, గవర్నమెంట్ బడిలో చదివిన వాళ్ళకే ఇది వర్తిస్తుంది అని పెడితే మంచిది అంటున్నాను. కాకపోతే రాజకీయంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ మనం పెట్టుబడి పెట్టకపోవచ్చు, కానీ అనుచిత విచితాలు చాలా ఉన్నాయంటున్నాను నేను. అందుకనే మనకు విద్య గురించి ఒకసారి మాట్లాడితే, కొన్ని దేశాలు అద్భుతంగా విద్యను అందించే పథకాలు ఉన్నాయి. ఉదాహరణకు మనకు అమెరికాలో నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్ అని ఉన్నది. అక్కడ వైద్యం బాగాలేదు. వైద్యం అంటే తల్లిదండ్రులు పోతే ఇన్సూరెన్స్ లేకపోతే చచ్చుడే, వాపసు పంపించుడే. కనుక ఆ వైద్యం విషయం పక్కన పెడితే అమెరికాలో విద్య బాగున్నది. నైబర్హుడ్ స్కూల్స్ అంటే మీరు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంలో స్కూల్ అనేది చదవాలి, ఇంకో ప్రాంతంలో చదవడానికి వీల్లేదు. ఇప్పుడు చూస్తున్నాం మనం,
100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు చదువుకుంటున్నారు పోయి అవును. కదా, లేకుంటే హాస్టల్లో ఉంటున్నారు. ఉమ్, వాళ్ళ అడ్రస్ ఎక్కడో ఇప్పుడు బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉన్నాం మనం. ఉమ్, 11కి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు చదవాలి. అంతే. లేకపోతే అడ్రస్ మార్చుకోండి. ఉమ్, మీరు ఎక్కడన్నా ఇక్కడ మంచి స్కూల్ ఉందనుకుంటే అడ్రస్ మార్చుకోండి. దానివల్ల ఏమైందంటే అక్కడి ప్రభుత్వ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ బాగుపడ్డాయి. అంటే స్కూల్ బాగుంటే 2-3 విషయాలు పద్మగారు పెరుగుతాయి. స్కూల్లో చదువు మన చాలా మనకి పట్టణీకరణ ఎందుకు జరుగుతుంది? మనకు వైద్యం కోసం విద్య కోసమే. అంతే. హైదరాబాద్కి ఎందుకు వస్తాం అందరం? అంతే. ఈ 2 వైద్యం, అంటే విద్య. ఉపాధి కోసం ఉమ్, కదా. 3 ఈ మూడిట్లలో విద్య ఎక్కడ బాగుందో అక్కడికి పోతున్నారు. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందంటే నైబర్హుడ్ స్కూల్ సిస్టంలో ఎక్కడ స్కూల్ బాగుందో అక్కడ అద్దెలు బాగా ఎక్కువ ఉంటాయట. ఉమ్, అక్కడ మనకు వైద్య సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్కూల్ కోసం వచ్చిన వాళ్ళు వైద్యం కూడా కావాలి కదా. అవును. అంటే అభివృద్ధి చెందుతుంది సమాజం కూడా. ఉమ్, అట్లానే రెండోది ఒక విద్య గురించి అమెరికా మనకు ఉదాహరణ తీసుకుంటే, మనకు వైద్యం గురించి బ్రిటన్ ఉదాహరణ తీసుకోవాలి. మనకు 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది. 49 కల్లా చాలా దేశాలు విముక్తి పొందినాయి బ్రిటిష్ వారి అస్తమించిన సామ్రాజ్యం నుంచి. ఉమ్, 49లో అక్కడ NHS నేషనల్ హెల్త్ సర్వీస్ అని ప్రారంభించారు. ఇది బ్రిటన్లో. వాళ్ళు ఏంటంటే ప్రధానమంత్రికి కొడుకు, మామూలు పేదవర్గ కొడుకు ఒకే వైద్యం. మీరు అన్ని ఫ్రీ అక్కడ, వైద్యం ఫ్రీ. ఇప్పటికి కూడా ఇవాడికి నడుస్తుంది. దానివల్ల ఏమైంది అంటే వైద్యం ఫ్రీ అంటే మన ఆరోగ్యశ్రీ కావాలాగా దీనికి మళ్ళీ తెల్ల కార్డు కావాలి, నల్ల కార్డు లేదు. ఉమ్, ప్రధానమంత్రికి అదే వర్తిస్తుంది, సామాన్యుడికి అదే వర్తిస్తుంది. ఇవాళ బ్రిటన్లో వైద్యం విషయంలో అద్భుతమైన ఫలితాలు సాధించడం. ఈ 2 మోడళ్లు మనం ఏం తీసుకోమంటున్నాం. ఉమ్, ఒక ప్రభుత్వ స్కూల్ ఉన్న దగ్గర అద్భుతంగా నడిస్తే పోటీ కూడా ఉంటుంది. ఉమ్, మీరు చూడండి, ఒక ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉంది. ఉమ్, అక్కడ స్కూళ్ళ మధ్య పోటీ ఉంటే ఏ స్కూల్ బాగా నడుస్తుందో అక్కడి ఏరియాలో విద్య కోసం వస్తారు కదా. ఖచ్చితంగా. అట్లా ఈ పోటీ పెంచాలి. అంటే ప్రైవేట్ రంగంలో ఉన్న స్కూళ్లను కాలేజీలను మూతపరచలేము. ఎందుకంటే డిమాండ్ సప్లైలో తేడా వస్తుంది. అవును. ప్రభుత్వ స్కూల్ సరిపోవు. ఉమ్, ఉమ్, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 50% మించి ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే 60% దాకా పోతుంటే 40% మంది మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. అవును. ఇప్పుడు ఆ స్కూల్ బంద్ చేస్తే మరి మిగతా సరిపోదు కదా. ఉమ్, ఉమ్, అందుకని ఏం చేయాలంటే ఈ రెండింటి ఎట్లా సమతుల్యం చేయాలి. వైద్యంలో కూడా అంతే. కార్పొరేట్ హాస్పిటల్ మీద చాలా కోపం ఉంటుంది మనకు, కానీ ప్రభుత్వ ఆసుపత్రులను బాగా నడిపిస్తే అక్కడ ఎవరు పోతారు? అవి రావు కదా, కదా? అవసరమే లేదు, అవసరం లేదు, మనం పోనే పోం కదా. ఇక్కడ సౌకర్యం లేదు కనుక అక్కడికి పోతున్నాం. వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ రెండింటి మధ్య పోటీలు ఏం చేయాలంటే ఆరోగ్యకరమైన పోటీగా మార్చి ఈ రెండు నడపాలి. ఉచితాలకు వస్తాను. ఉమ్, చాలా ఉచితాలు ఇవాళ ఏది స్కూటీ ఉదాహరణ తెలంగాణ ప్రభుత్వం స్కూటీ ఇస్తారు మహిళలకు. ఇచ్చారా? లేదు. 2500 రూపాయలు ఫ్రీగా ఇస్తామంటారు. సేమ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అది 2500 ఫ్రీ అన్నారు. ఉమ్, ఎందుకు ఇవ్వాలి 2500 రూపాయలు? అంటే సోమరిపోతులు, మీరు అన్ని సోమరిపోతులు తయారు చేసినట్టు అవుతుంది. అంతే. అందుకనే సుప్రీంకోర్టు కూడా చురుకలు వేసింది, మీరు అనుచిత ఉచితాలపై పోకండి. ఇప్పుడు చైనాలో ఒక సామెత ఉంది పద్మ గారు, ఏమనంటే చేపలు పట్టణి నేర్పాలి కానీ చేపలు తినడం కాదని. ఉమ్, నేను ఎప్పుడు కథలు చెప్తుంటాను. ఒక ఋషి అట ఒక దీవికి పోయిందట. ఆ దీవిలో ఎవరు పరిపాట చేసుకునేవాడు కాదట. ఉంటే తినేవాళ్ళు, లేకుంటే పడుకునేవాళ్ళు, ఉమ్, వస్తులు ఉండేవాళ్ళు. ఉమ్, అటువంటి వాళ్ళకు ఆయన ఏం చేసిందంటే పక్కనే చేపలు ఉన్నాయి కదా, మీరు తినొచ్చు కదా అంటే మాకు పట్టడం రాదన్నారట. పట్టడం నేను పట్టిస్తా అని చెప్పి ఋషి పాపం పొద్దున దాకా పట్టి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిందట. ఉమ్, ఇస్తే వాళ్ళు చేపలు వండుకుంటూ కూడా రాదు, అంటే వండి పెడతా అన్నట్టు ఈయననే. ఉమ్, చేపలు పట్టిండు, వండి పెట్టిండు. తినడం కూడా సరిగ్గా రాదని లేదు, తింటారు వాళ్ళు, ఆకలి అయింది కనుక తినేసిండు. తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఋషి వెళ్ళిపోయిందట. మళ్ళీ మొదటికే వచ్చింది. వచ్చిన తర్వాత నాలాంటి వాడు, కొత్తవాడు, మీలాంటి వారు ఒక అమ్మాయి వెళ్ళింది అక్కడికి. ఉమ్, వెళ్ళే వరకల్లా ఆకలితో కొత్త వ్యక్తిని చూసిండు కదా. అంతకుముందు ఋషి ఏమో చేపలు పట్టిండు, వండి పెట్టిండు. అవును. కానీ మీరు పోగానే పద్మగారు మాకు ఆకలి అవుతుంది ఏమైనా పెడతారా? ఈ సంగతిని తెలుసుకున్నదాన్ని. ఉమ్, తెలుసుకొని చేపలు పట్టడం నేర్చుకోండి, నేను పట్టుని ఇవ్వను అన్నది. ఉమ్, మాకు రాదన్న పని రాజా పని కాదు, రాదన్న పని నేర్చుకోవాలని చెప్పి అవును. దగ్గర ఉండి ఆ చేపలు పట్టడం నేర్పిద్దట. ఉమ్, మాకు వండరాదన్నారట. ఉమ్, వండరాదంటే ఎట్లా వండాలి, ఎట్లా వండాలని చెప్తా, కానీ రేపటి నుంచి మీరే వండుకోవాలన్నది. ఉమ్, చేపలు పట్టడం ఒకనాడు నేర్పింది, తెల్లవారి వంట నేర్పింది, తర్వాత వెళ్ళిపోయింది ఆమె. ఉమ్, ఇప్పుడు ఆకలి అయితే వీళ్ళు ఏం చేస్తారు? చేపలు పట్టుకుంటారు, వండుకుంటారు, తింటారు. తింటారు. అంటే చేపలు పట్టడం కాదు, చేపలు తినడం కాదు, చేపలు పట్టడం నేర్పాలని చైనా సామెత. నేను ఒక కథ రూపంలో చెప్పిన. ఉమ్, ఇవాళ మనం చేయాల్సిన పని, రాజకీయ పార్టీలు చేయాల్సిన పని ఏంటంటే ప్రజలు చేపలు పట్టడం నేర్పాలి, ఉమ్, తినడం కాదు. ఉమ్, అట్లాగే అనుచిత ఉచితాల మీద ఆధారపడకుండా స్వయం శక్తితో తమ కాళ్ళ మీద తాము నిలబడే పని చేయాలి. ఖచ్చితంగా విద్యా, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఈ 3 కూడా ఇంటర్లింక్ అయితే. ఉమ్, అంటే విద్య మంచిగుంటే నైపుణ్యం వస్తుంది, అవును. నైపుణ్యం మంచిగుంటే మనకు ఉపాధి వస్తుంది. అవును. అట్లా ఆరోగ్యం మంచిగుంటే పని దినాలు పెరుగుతాయి. ఉమ్, ఒక జ్వరం వస్తే ఒక రోజువారీ కూలి 3 రోజులు పడుకున్నా 3 రోజులు పని దినాలు పోతాయి కదా, పోతే 3000 నష్టమే కదా. అంతే. అట్లా కాకుండా ఆరోగ్యం బాగుంటే పని దినాలు పెరుగుతాయి. ఉమ్, అంటే విద్య, ఆరోగ్యాలు బాగుంటే మన ఉపాధిలో మనం మంచి మంచి ఫలితాలు సాధిస్తాం. అవును. కనుక ఈ మొత్తం ఇంటర్లింక్ అయింది కనుక ఈ 3 వస్తే ఉపాధి బాగా పెరిగితే
ఆర్థిక అభివృద్ధితో మనకు కొన్ని వస్తువులు కొంటాం, వస్తు వినియోగం పెరుగుతుంది, అప్పుడు ఆర్థిక శక్తి వృద్ధి పెడతారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నేను 4 సార్లు అడిగిన ఏమనంటే, మీరు అనుచిత ఉచితాలు ప్రకటిస్తున్నారు, అలవిగాని హామీలు ఇస్తున్నారు, ఈ అలవిగాని హామీలు ఎట్లా తీరుస్తారు అంటే నాలాంటి వాడి ఆయన సమాధానం ఏంటంటే, సంపద సృష్టిస్తాం పంచుతాం. సంపద సృష్టించాలంటే వీళ్ళు పనులు చేయాలి కదా అని నేను అన్నా. వీళ్ళు పనులు చేయకుండా సోమరిపోతులుగా తయారు చేసి మాలాంటి వారి కష్టం మీద, ఇప్పుడు మనందరం ట్యాక్స్ పేయర్స్ మనీ, మన అందరి ట్యాక్స్ పేయర్స్ ను మనం పక్కన పెట్టి వాళ్ళకి పంచుతుంటే ఎట్లా? అట్లా అని పేదలుగా ఉండిపోవడానికి ప్రధాన కారణం ఆలోచించకుండా పేదల్ని బాగు చేయాలి, అప్లిఫ్ట్ చేయాలి, కాదంటలేదు. అది అనుచిత ఉచితాల ద్వారా అప్లిఫ్ట్ చేయలేము. విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన 3 కల్పిస్తే వస్తారు. ఒక మాట చెప్పి ముగిస్తాను ఇందులో. ఇక్కడ ఏమైందంటే మనకు అనుచిత ఉచితాలు ఎట్లా నిర్వచించవచ్చు అంటే స్పష్టంగా చెప్పవచ్చు. మనకు ఈ 3 కాకుండా మిగతా అనుచిత ఉచితాలు, స్కూటీలు ఇవ్వడం కానీ, 2500 రూపాయలు ఇవ్వడం కానీ, డైరెక్ట్ క్యాష్ పేమెంట్ కానీ సరైనది కాదు. కానీ ఇటీవల ఆర్థిక సర్వే ఏం చెప్తుందంటే పేదరిక నుంచి చాలా మంది బయటపడ్డారు అంటున్నారు. మనం మాట్లాడుకున్నాం. మనం ప్రపంచ ఆర్థిక సర్వే ఏం చెప్పిందంటే పేదరిక నుంచి చాలా మంది బయటపడ్డారు. 100కి ఇప్పుడు 5 కోట్ల మంది, అంటే దేశం మొత్తం 5-6 కోట్ల మంది కుటుంబాలు మాత్రమే పేదరికం లోపల ఉన్నాయి అన్నారు. మరి మిగతా కుటుంబాలు అట్లా ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో 97 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, 1 కోటి దగ్గర ఉన్నాయి. మరి 4 కోట్ల కుటుంబానికి 4 కుటుంబం లెక్క పెట్టుకున్నారు, ఉన్నాయి 1 కోటి కుటుంబాలు కదా. అంటే మిగతా అందరూ పేదలేనా? మరి పేదరిక నిర్మూలన జరుగుతుంటే మరి రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? పేదరిక నిర్మూలన జరుగుతుంటే ఆర్థికంగా మనకు సహాయం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే ఇది బూటకంగా అన్నట్టు. అయితే పేదరికం అనేది తగ్గలేదు, తగ్గితే మీరు అనుచిత ఉచితాలు ఇస్తున్నట్టే లెక్క. కనుక $3 అంటే 84 రూపాయలు చొప్పున పెట్టినా మనకు $3 అంటే 250 రూపాయలు రోజువారీ ఉంటే వాళ్ళు పేదరికం నుంచి దాటినట్టే అంటున్నారు. ఈ ఆర్థిక సర్వే కూడా కరెక్ట్ కాదు. 250 రూపాయల కుటుంబానికి ఆదాయం వస్తే బతకగలుగుతారా కుటుంబం అంతా? పోనీ 4కి 250, మనిషికి 250 అనుకుందాం రూపాయలు, $3 అన్నారు వాళ్ళు, అయినా 1000 రూపాయలు దాటదు కదా. మరి 1000 రూపాయలలో కుటుంబం బతకగలుగుతుందా? అంటే ఇవన్నీ ఆలోచన చేస్తుంటే పేదరికం తగ్గుతుందన్న ఆర్థిక సర్వేనే తప్పు కావాలి. తగ్గినా కూడా పేదరికం తగ్గితే ఈ అనుచిత ఉచితాలు ఎక్కువ కావాలి. నా ఉద్దేశం ఏంటంటే పేదరికం తగ్గింది, కానీ అనుచిత ఉచితాల వల్ల వాళ్ళు సోమరిపోతులుగా తయారవుతున్నారు. కనుక అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీళ్ళు ఓట్లు పడే కోసం వాళ్ళను బోల్తా కొట్టించుకుంటూ వాళ్ళకి అలవిగానే హామీలు ఇస్తున్నారు, అమల్లో ఇబ్బంది పడుతున్నారు. అందుకని చూడండి, ఇప్పుడు బస్సు ప్రయాణం 4 రోజులు వాయిదా వేసుకోండి, ఈ తల్లికి వందనం ఇప్పుడు ఇస్తున్నాము. అది కూడా ఏంటంటే వాళ్ళ 1 year అయిపోయింది. వాళ్ళ 12 జూన్ నాడు మాట్లాడుతున్నాం, సరిగ్గా పోయిన సంవత్సరం 12 జూన్ నాడు 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కనుక ఇవాళ ఒక పండుగ సందర్భంగా ఒకటి ప్రకటించారు. అంటే రాజకీయ పార్టీ వరాలు ఇచ్చే దేవుళ్ళుగా మారుతున్నారు, దేవతలుగా మారుతున్నారు. ప్రజలేమో బిచ్చమడుకునే బిచ్చగాళ్ళగా మారుతున్నారు. అది కాదు, సెల్ఫ్ సస్టైన్ అంటాం. అంటే మనకు మిలియన్ గోల్స్లో కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కానీ చెప్పింది ఏంటంటే వాళ్ళని స్వయం సమృద్ధి సాధించాలి, వాళ్ళంతా వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలి. కనుక ఆ కాళ్ళ మీద నిలబడే పథకాలు ఇచ్చి, మీరు అన్నదే వైద్యము, విద్య, మనకు ఏదైతే ఉపాధి హామీ, ఈ 3 ఇస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ సస్టైన్ అవుతారు. అప్పుడు మీరు అడుక్కునే వాళ్ళు ఉండరు, మీరు వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతారు. ఆత్మగౌరవం పెంచండి, అడుక్కునే వాళ్ళగా తయారు చేయకండి, ప్రజలు బిచ్చగాళ్ళుగా మార్చకండి అని మనం విజ్ఞప్తి చేయాలి. తల్లికి వందనం మంచిది కాదట్లేదు, కానీ దీన్ని కూడా కంట్రోల్ చేయాలి. నేను అంటున్నాను కదా, ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి అనండి, ప్రభుత్వ స్కూల్ బ్రహ్మాండంగా బాగుపడతాయి. మనము ఎడ్యుకేషన్ డెవలప్ చేయండి. అక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఎలా అయిపోయారంటే సంపాదించిన దాంట్లో సగం డబ్బు ఎడ్యుకేషన్ కే ఖర్చు పెట్టే పరిస్థితులు వచ్చేసింది. ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, ఇక్కడ వరకు ఆలోచిస్తే ప్రతి పేరెంట్ ఆలోచించేది పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. ఎడ్యుకేషన్ బాగుంటే ప్రైవేట్స్ వాళ్ళలో ఫీజు కట్టందే హాల్ టికెట్లు ఇవ్వని స్కూల్స్, కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ చాలా ఉన్నాయి. అంటే వాటి కోసం, అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసం వీళ్ళు అప్పుల పాలైపోతున్నారు. అదే ఎడ్యుకేషన్ ఇందులో బాగుంటే అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా భారం తీరినట్టే కదా వాళ్ళకి. మంచి రెండు చెప్తాను నేను దీనికి. ఇవాళ రిక్షా పుల్లర్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ చదవాలి అనుకుంటున్నారు కదా, ఫీజు కట్టలేని స్థితిలో కూడా. అంటే ప్రభుత్వ పాఠశాలను బాగు చేస్తే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కదా అక్కడ, ఇది బాగు చేయకుండా దీన్ని నాశనం చేసి అక్కడికి పొమ్మంటున్నారు వీళ్ళే. రెండోది, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆదాయంలో ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి. రెండోది ఆరోగ్యం కూడా దీనికి లింక్ అయింది. ఆరోగ్యంలో ఒక కుటుంబంలో ఒకరికి జబ్బు పడితే వాళ్ళ సంవత్సర ఆదాయంలో 40% పోతుందట. అంటే మళ్ళీ పేదలుగా మారుతున్నారు, అప్పులుగా. అంటే పేదరికం నుంచి అప్లిఫ్ట్ కాగానే ఒక ఆరోగ్యం ఒక మనిషికి చెడిపోతే ఆ కుటుంబంలో వాళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ పేదరికంలో పడిపోతున్నారు. అందుకని ఆరోగ్యాన్ని కూడా ఈ 2 విద్య, ఆరోగ్యాన్ని పూర్తిగా ఉచితం. అంటే ఆయన ఉచితం ఉన్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మందులు ఉండవు, డాక్టర్లు ఉండరు, మరి ఎందుకు పోతారు వీళ్ళు? నడిపిస్తున్నారు అంతే కదా, వీళ్ళే విషయాలు బయటకు వస్తున్నాయి. అంతే కదా. కానీ డాక్టర్లు అందరూ అట్లా లేకపోవచ్చు, కానీ
కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇక్కడ అశ్రద్ధ ఉన్నది. అందుకని మీరు భౌగోళికంగా అంటే మన మౌలిక వసతుల విషయంలో బ్రహ్మాండ హాస్పిటల్ కడితే లాభం లేదు. అది శ్మశానంతో సమానం. డాక్టర్లు ఉండాలి, సిబ్బంది ఉండాలి, వైద్యం జరగాలి కదా. అంతిమంగా అవుట్పుట్ ఏం రావాలి, అక్కడ ఆరోగ్యం అందాలి. బిల్డింగ్లు కడితే లాభం లేదు. బిల్డింగ్లు ఏమో కాంట్రాక్టర్ల కోసం కడుతున్నారు, స్కూల్ కానీ అవి కానీ. నేను మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో అక్కడ టీచర్ చదువు చెప్పే టీచర్ ఉండాలి. ప్రైమరీ స్కూల్స్ అంతే కదా, ఒక్క టీచర్తోని 50 మంది పిల్లలు చదువు చెప్తున్నారు. అదే మన గవర్నమెంట్ మన ప్రైవేట్ బడులలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడు, 10th ఫెయిల్ అయిన వాడు ఉంటారు, అక్కడ క్లాస్కో టీచర్ ఉంటాడు. అక్కడ ఎందుకు పంపుతున్నాం మనం? ప్రైవేట్ స్కూళ్ళలో క్లాస్కో టీచర్ ఉన్నాడు అంటే బెత్తం పట్టుకొని నిలబడి పాడాలు చెప్పేవాడు, చదువు వచ్చినా రాకున్నా. ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే ప్రభుత్వ స్కూళ్ళలో ప్రైమరీ సెక్షన్స్ అయితే చాలా కునార్లిపోయినాయి. ఒక్క టీచర్, ఇద్దరు టీచర్, స్కిల్డ్ వాళ్ళు టీచర్లు అంతా B.Ed M.Ed చదివిన వాళ్ళు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే టీచర్లు తక్కువ ఉండడం వల్ల చదువు రాదనే భావన వస్తే ఆటోమేటిక్ అడిపోతున్నారు. కనుక తల్లికి వందనం అనే పథకం అమలు చేయడంలో మంచిగా అనుకుంటూ దీన్ని ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి అమలు చేస్తే కొంతవరకు ప్రభుత్వ స్కూళ్ళు మెరుగుపడతాయి. ఈ డబ్బులు అక్కడ కూడా ఖర్చు పెట్టవచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. మంచి వివరణ అందించారు.